లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి మీ అభిప్రాయాన్ని ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏదో ఒక సంచలనం రేగుతూనే ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ యావనికంపై వినిపిస్తున్న సరికొత్త చర్చ వంగవీటి రాధా మరియు మెగా బ్రదర్ నాగబాబుల చుట్టూ తిరుగుతుంది. కాపు సామాజిక వర్గంలో తిరుగులేని ఇమేజ్ ఉన్న వంగవీటి కుటుంబం వారసుడు రాధా నాగబాబు కోసం తన రాజకీయ ప్రయోజనాలు పణంగా పెట్టారా, లేక నాగబాబు ఎదుగుదల కోసం రాధాను వెన్నుపోటు పొడిచారా అనే ప్రశ్నలు ఇప్పుడు జోరుగా వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో అందుతున్న సమాచారం ప్రకారం రాధా అనుసరిస్తున్న వ్యూహాలు ఆయన అనుచరులకే మింగుడు పట్టడం లేదు. నాగబాబును రాజకీయంగా నిలబెట్టే ప్రయత్నంలో రాధా తన సొంత ఉనికిని కోల్పోతున్నారని ఆయన మద్దతుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై కాపు సామాజిక వర్గంలో క్రమంగా వ్యతిరేకత పెరుగుతుందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఒకప్పుడు పవన్ కోసం ప్రాణాలైనా ఇస్తామన్న కాపు యువత ఇప్పుడు ఆయన నిర్ణయాల పట్ల అసహనం వ్యక్తం చేస్తుంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న నాటి నుండి కాపు రిజర్వేషన్ల అంశం పక్కకు వెళ్లడం, కీలక పదవుల్లో తమ సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యత లభించకపోవడం వంటివి ఈ తిరుగుబాటుకు ప్రధాన కారణంగా మారుతున్నాయి. పవన్ కళ్యాణ్ కేవలం ఒక పార్టీకి బి టీంలా వ్యవహరిస్తున్నారని, సొంత సామాజిక వర్గం ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని కాపు నేతలు బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. నాగబాబు రాజకీయ ప్రవేశం మరియు ఆయనకు లభిస్తున్న ప్రాధాన్యత కూడా ఈ మంటలను మరింత ఆజ్యం పోస్తుంది. పార్టీలో కష్టపడి పనిచేసిన వారిని పక్కన పెట్టి కేవలం కుటుంబ సభ్యుడైన కారణంతో నాగబాబుకు పెద్దపీట వేయడంపై కాపుగడ్డపై చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో వంగవీటి రాధా వంటి నేతలను వాడుకుని వదిలేస్తున్నారనే భావన వ్యక్తమవుతుంది. రాధాకు ఉండాల్సిన ఇమేజ్ను నాగబాబు కోసం తాకట్టు పెడుతున్నారనే ప్రచారం కాపు సామాజిక వర్గంలో చిచ్చు రేపుతుంది. దీనివల్ల రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ తన సొంత ఓటు బ్యాంకును కోల్పోయే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు సంఘాలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ తీరుపై ఒక సమగ్రమైన నిర్ణయానికి వచ్చేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికీ పలువురు జిల్లాల్లో పవన్ కళ్యాణ్కు వ్యతిరేకంగా నిరసనలు, రహస్య సమావేశాలు జరుగుతున్నాయి. ఒకవేళ వంగవీటి రాధాకు అన్యాయం జరిగిందని భావిస్తే అది మొత్తం కాపు సామాజిక వర్గంలో పెద్ద ఎత్తున తిరుగుబాటుకు దారితీసే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ తన పంతంను మార్చుకోకపోతే రాబోయే ఎన్నికల్లో కాపు మద్దతు కోల్పోవడం ఖాయమనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎటువైపు దారితీస్తాయో వేచి చూడాలి. వంగవీటి రాధా తన రాజకీయ భవిష్యత్తుపై క్లారిటీ ఇవ్వకపోవడం, నాగబాబు నీడలో ఉండిపోవడం వల్ల ఆయన అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇది కేవలం రాధా వ్యక్తిగత విషయం మాత్రమే కాకుండా ఒక సామాజిక వర్గం యొక్క ఆత్మగౌరవ పోరాటంగా మారుతుంది. నాగబాబు కోసం రాధా వెన్నుపోటుకు గురయ్యారా, లేక ఆయన స్వయంగా త్యాగం చేశారా అనేది పక్కన పెడితే పవన్ కళ్యాణ్పై మొదలైన ఈ కాపుల తిరుగుబాటు మాత్రం జనసేన పార్టీకి పెద్ద సవాలుగా మారనుంది.